హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ చూపించబోతున్నది అనపగింజలతో పులుసు ఎలా చేయాలి అనేసి. మనకు కావాల్సిన అనపగింజలు తీసుకొని ఫస్ట్ వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో మనకు కావాల్సిన వాటర్ వేసుకొని ఈ అనపగింజల్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఇందులోనే మనకు కావాల్సినంత రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మన రాక్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు, పింక్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. మనకి ఏది నచ్చితే అది ఏ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేదాకా చూడాలి. 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. ఈ పులుసుకి 2 టొమాటోస్, 1 ఆనియన్, కొన్ని గార్లిక్స్ తీసుకోవాలి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. ఇలాగా ఇప్పుడు నేను ఈ పులుసుకి మసాలా ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సినవి దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పల్లీలు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం పొడి యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా 1/2 స్పూన్ పప్పుచారు పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసుకున్న వెల్లుల్లి, ఆనియన్స్, ఇంకా టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇలా కాస్త చింతపండు తీసుకొని దీన్ని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక బౌల్లో. ఇలాగ ఒక 5 మినిట్స్ అలా నానిన తర్వాత మెత్తగా గుజ్జు అనేది వస్తుంది. ఈ పులుసులోకి మనము కొన్ని వంకాయలు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టాను కాబట్టి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ఈ కుక్కర్లో గింజలు ఉడికిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక విజిల్ పెట్టుకోవాలి. ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే చింతపులుసు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ పైన పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే అందులో సాల్ట్ అలా ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు వేసుకున్నాము. చిటిపట్లు ఆడిన తర్వాత ఆనియన్, వెల్లుల్లి ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత కర్రీలోకి మిక్స్ చేసుకోవాలి. టేస్టీగా అనపగింజల కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.